ఓ ముఖ్యమైన విషయంపై గుంటూరు నవీన్ కుమార్ రాసిన వ్యాసంలోని కీలక అంశాలిప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణకు కారణం బంగ్లాదేశ్లో సమీపంలో జరిగిన ఒక హింసాత్మక ఘటన. కాని ఇది కేవలం ఒక్క ఘటన కాదు, చాలా దేశాల్లో జరుగుతున్న పెద్ద సమస్యకు ఇది ఒక చిన్న ఉదాహరణంతే. ఇక మన దేశం విషయానికొస్తే ఇక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అధికారిక లెక్కలు చూస్తే దళితులు, ఆదివాసీలపై దాడులు పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఒక్క 2024లోనే ఈ నేరాలు దాదాపు 17% పెరిగాయి. ఈ దాడులు ఎంత తరచుగా జరుగుతున్నాయో తెలిస్తే నిజంగా షాకవుతారు. అంటే ప్రతి 20 నిమిషాలకు ఈ వర్గాల్లోనే ఒకరిపై హింస జరుగుతోంది. ఇది చాలా కలవరపరిచే విషయం. ఇవి కేవలం అంకెలు కావు. వీటి వెనుక వేధింపులు, అవమానాలు, దాడులు లాంటి ఎన్నో దారుణాలున్నాయి. మరి ఈ హింసకు ప్రతిస్పందనగా రచయిత చెప్పే ప్రధాన సూత్రమేంటి? రచయిత చెప్పేది చాలా స్పష్టం. ఏ మనిషిపై జరిగే హింసైనా అది మానవత్వంపై చేసిన దాడే. అందుకే హింసను ఖండించడంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని రచయిత వాదిస్తున్నారు. గుర్తింపు ఏదైనా ప్రతి ఒక్కరి ప్రాణం అమూల్యమైనదే. అందరికీ భద్రత కల్పించడం మనందరి బాధ్యత. ప్రతి మనిషి గౌరవానికి, న్యాయానికి అర్హుడు. ఎందుకంటే ప్రతి ప్రాణం దేవుడిచ్చిన వరమే. ఈ సూత్రం నుంచి రచయిత ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను డిమాండ్ చేస్తున్నారు. పౌర సమాజం, మేధావులు, అభిప్రాయ నాయకులు ఇలా అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కఠినమైన చట్టాలు, వేగవంతమైన న్యాయం, ఇంకా జీరో టాలరెన్స్ వీటిని అమలు చేయాలని డిమాండ్ చేయాలి. చివరగా రచయిత చెప్పేది ఒక్కటే. ఇది మతం లేదా కులం గురించి కాదు. ఇది మానవత్వం గురించిన విషయం. ఎందుకంటే ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపు మనలో ఎవరైనా బాధితులు కావచ్చు. ఇది మనందరి బాధ్యత.